అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, మీ ల్యాండ్ ఎంత ఉంది, మరి ఎందుకు ప్రభుత్వం ఈ 32 ఎకరాల పైన కన్నేయడం జరిగింది? బఫర్ జోను అని చెప్పేసి కూడా 50 మీటర్లు తీసేసుకుంటే కూడా రైతులందరూ అంగీకరించినాక ఇంకా 32 ఎకరాలు మిగిలిన ఈ 32 ఎకరాలను ఎందుకు మరి ప్రభుత్వము దీన్ని ఆక్యుపై చేయాలనుకుంటుంది? మాకు ప్రభుత్వమే క్లారిటీ ఇస్తలేదు. ఇక దాని గురించి ఈ ప్రోగ్రామ్ అంతా ఇదంతా మా బాధ అంతా. మేము ఐదరు కూడా ఇప్పుడు మా తరాల సందా ఆగి ఉంది, ఆపి పెట్టుకున్నాము. ఇదే దాంట్లో బతుకుతున్నాము, వ్యవసాయం చేసుకొని బతికినాము. ఈడికేని 1/2 కిలోమీటర్ దూరము రోడ్డు లేకుండే వరాల మీదకేని ఈడ శామగడ్డ, ఆలుగడ్డ, మొరంగడ్డ, వంకాయలు, బెండకాయలు, వడ్లు అన్నీ నెత్తుల మీద ఎత్తుకొని పోవాలి. ఆడికి ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కనిపించడానికి ఎత్తుకపోయి రోజు ఎత్తుకపోయి ఆడికి మండికి ఎత్తుకపోయి అమ్ముకొని వచ్చి అట్లా బతికిరు మా పెద్దోళ్ళు. కష్టాలు మొత్తం వాళ్ళ జీవితాలు అందులోనే పోయినాయి. మాకు కూడా ఇప్పుడు 56, 57 ఏళ్ళు. నేను కూడా చేసిన ఈ పని, మా వ్యవసాయం చేసి మాకు పెద్ద చదువులు కూడా ఇది కాలేవు. అవి దీని మీదనే నడిచేది. మా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు. మా ఆడపిల్లలు మగ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు. ఇవాళ ఆ కాలం లేదు. ఏదో ఇంటి ముంగట చేసిన 10 మంది 100 మందితో చేసే కాలం కాదు ఇది. అయితే ఇది ఉన్నది కదా, ఇది వాళ్ళు రేపు పొద్దుగల భవిష్యత్తు వాళ్ళన్నా సుఖపడతారు అన్న ఆశతోనే మేము ఉన్నాం. ఇవాళ వీళ్ళు వచ్చి నేను మీ భూమి గుంజుకుంటాము, మా ఆడ ఏది గాంధీ సరోవరాన్ని అదని ఇదని చెప్తున్నాడు. మనోళ్ళని చంపుతావా? ఇది ఎంతవరకు న్యాయం? రైట్. ఇప్పుడు ఈ 32 ఎకరాలల్లో అంటే ఇది ఒక ఊరు, ఆ ఊర్లో అన్ని కులాలు ఉన్నారా? ఇప్పుడు రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారా? అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఈ భూమిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మేము అందరం అన్నదమ్ములు లేకుంటాం. ఈ ఊళ్ళో ఈ భూములలో కూడా అన్ని ఒకరికొకరు సహకారం చేసుకుంటాము. ఎన్నడూ ఏమి కొట్లాడుకుని తిట్లాడుకుని ఏం లేదు. ఎక్కువ కుర్మోళ్ళే ఉన్నట్లు అనిపిస్తుంది. కుర్మోళ్ళు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు. ఈ 32 ఎకరాలలో సగం రెడ్డిలు ఉన్నారు, సగం కుర్మోళ్ళు ఉన్నారు, సగం ఎస్సీలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము కుర్మలమే. మరి ఏంది మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఈ భూమి ఇప్పుడు ప్రభుత్వం ఏమో తీసుకుంటామని చెప్తుంది. తీసుకుంటే సరే ఇస్తామని రైతులు అంగీకరించినప్పటికీ కూడా మరి రేటు ఎట్లా కట్టిస్తా అంటుంది? మాకు రేటు కూడా చెప్తలే, ఇది అంటలేరు, ఏమంటలేరు. ఎప్పుడో వస్తురు దొంగతనంగా గొలుచుకొని పోతుర్రు, ఎప్పుడో వస్తురు ఆడ మార్కులు వేసిపోతుర్రు. 50 మీటర్లు అని మార్కులు వేసిపోతుర్రు. అది మాకు ఏమవుతుందో అర్థమవుతలేదు, ఏం చేస్తుర్రు వీళ్ళు అని అర్థమవుతలేదు. ఏం చేయాలి అని మాకు ఎక్కడ ఆదరు లేదని చెప్పి ఈ ప్రోగ్రాం చేయవలసి వచ్చింది. ఏం చేస్తుర్రు వీళ్ళు అనేది. మరి ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజేమో న్యాయం కోసం పోరాటం అని చెప్పేసి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. వివిధ పార్టీ నాయకులు కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం అనేది జరిగింది. మరి ఇలా ఎంతమంది 32 ఎకరాలకు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మరి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు 30 ఎకరాలకు 300 మంది ఉంటారు. ఇక 300 మంది ఉంటారు. ఆ 300 మందికి వెనక అనుచరే ఉంటారు కదా, పిల్లలు వాళ్ళు ఆడపిల్లలు వీళ్ళు 3000 మంది అవుతారు. దీన్ని అమ్ముకుంటే ఒకవేళ 3000 మందికి అందజేయాలి అమ్ముకున్నప్పుడు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి దగ్గర దాకా చేరాలని నేను అనుకుంటున్నా. ఇది మాకు తీసుకుపోయి కోకపేట భూమి ఇచ్చినా పర్వాలేదు, 170 కోట్లు అమ్ముతున్నావు. దుర్గం చెరువు కూడా 170 కోట్లు అమ్మినావు. ఇక్కడ కోకపేట 150 140 కోట్లు అమ్మినావు. ఆ లెక్కతోని రేట్ అన్న కట్టి, ఆ లెక్కతోని ఆడక్కడన్న భూమి అన్ని లేకుంటే ఈ 50 మీటర్లు ఏదైతే ఉందో దానికి ఆ హిసాబ్తో ఇచ్చి నువ్వు రోడ్డు చేసుకో, మా భూమి మాకు వదిలే. మా చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు? రేవంత్ రెడ్డి పరిపాలన మన చేర చింతపండు గతంలో ఆయన మొత్తం ఆయన చేస్తే చేసుకోమని, సరోవర్ చేసుకోమని, గాంధీ విగ్రహం కాదు మన అయ్యే విగ్రహం పెట్టుకోమని కాదంటలేదు, పెట్టుకోమను. కాకపోతే నీకు రోడ్డు కావాలని రోడ్ ఇస్తాం మేము. ఆ రోడ్డు దేంతో దానికి ఖరీద్దా, రోడ్డుకు మాకు పొలం చూపించాలి ఎక్కడన్నా. ఆ పొలాన్ని ఖర్చు కట్టేయాలి మేము అక్కడ చేయాలంటే కూడా. నీకు రోడ్డు చేయడానికి తయారు. నీ 32 ఎకరాల మీద పడితే మేము మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఒకరికి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మేము పొలం మీద ఆధారపడి ఉన్నాం ఇక్కడ. నువ్వు వచ్చి ఇప్పుడు నేను
కొట్టుకొని పోతా అంటే ఎవరైనా చేస్తాం మనం కొట్టుకొని పోతావు నువ్వు అంతా ఆ? మరి ఎట్లుంటుంది మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అంటే ప్రభుత్వం ఎంతనో కొంత అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది భూమిది దాని ప్రకారం కూడా ఇస్తే మీరు వెళ్ళిపోతారా? మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇస్తావా భూమికి భూమి దానికి పెట్టుబడి లేదంటే కోకపేట యాక్షన్ పెట్టమ్మింది కదా ఆ రేటు కట్టి లేకపోతే మేము కూడా ఇక్కడ యాక్షన్ పెట్టిస్తాం. పెట్టు యాక్షన్ పెట్టు ఏం రేట్ వస్తా చూడు నువ్వేం నమ్మేది మా భూమి నీ పట్టదారు వాళ్ళు లేకపోతే నీ అయ్యేస్తుంటామా నీ అయ్యే జాతి గారి అమ్ముకోనికే నువ్వు ఇది మా స్వాతాలు సంపాదించి మా ముత్తాలు సంపాదించింది వాళ్ళని కాపాడిరు వాగబడి మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మా పిల్లలు కూడా మేము కాపాడాలని చూస్తున్నాము. నువ్వు కూడా అమ్మనికిడ నీకు అంతా ఉంటే నీ గవర్నమెంట్ ల్యాండ్స్ మస్తుగా పెట్టుకోను అక్కడ పోయి మేము వద్దంటలే కదా దానికి ఏం లేదు. మేము ఆ 50 ఫీట్లు కాబట్టి 50 ఫీట్లు ఇస్తాం మేము తీసుకోవాలి. కాకపోతే మిగిలిన జాగా ఉంచు లేకపోతే యాక్షన్ పబ్లిక్ యాక్షన్ పెట్టిడా మేము చూసుకుంటాం దాన్ని. నువ్వు ఇవన్నీ కమిషన్ల గురించి నువ్వు భూముల మీద పడతాంటే నీ జేబులు నింపుకొని చూస్తున్నావు. మరి రైతుల పొట్ట కొడితే అవసరం ఏముంది నీకు? రైతుల పొట్ట కొట్టకు నువ్వు విన్నావా? రైతుల పొట్ట కొడితే నీకేమొస్తారు నాయన? ఇప్పటిదాకా సంపాదించుకుని సరిపోలేదా నీకు? కోట్లు సంపాదించి ఎకరాలు వేల ఎకరాలు సంపాదిస్తున్నావు వాడ. నువ్వు సరోవర్ కడతాంటావు, సింగపూర్ సిటీ చేస్తాంటావు, అది చేస్తాంటావు. ఇదే మాకేమవసరం? మాకు ఇక్కడ చూపి మా బతుకుదారు చూపి నువ్వు చూపించాక తర్వాత స్టెప్ వేసుకో ఎక్కడ వేసుకో.